టఫెస్ట్ పార్ట్ ఇన్ బ్రాడ్కాస్ట్ కామెంటరీ ఏంటంటే ఇదే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒకసారి మాకు బ్రాండ్ అంబాసిడర్గా ఐపీఎల్కి నా బాలకృష్ణ గారిని పిలిచారు. బ్రాండ్ అంబాసిడర్ బాలబాబు ఆయన వచ్చారు. నాకు ముందంతా ఏంటంటే ఆయన చాలా అగ్రెసివ్, ఆయన మనకు వింటూ ఉంటాం కదా ఆయన అట్లా అంట అది ఇది అని చెప్పి. సో ఆయన బాలకృష్ణ వచ్చారంట అనగానే మేము పైన మేకప్ అంతా రెడీ చేసుకుని కిందకి వెళ్ళాం. కింద మా గ్రౌండ్ ఫ్లోర్లో స్టూడియో ఉంటే వెళ్ళాను. ఆయన ఫుల్ జోష్లో డైలాగ్ చెప్తున్నారు. కలిసిన తర్వాత నాకు అనిపించింది చిన్న పిల్లోడ్లానే ఆయన, ఒక 5-6 year old బాయ్ ఎలా ఉంటాడో ఆ మైండ్ ఆయన. ఐ వాజ్ సో నైస్ అండ్ ఫుల్ టైం పాస్ కబుర్లు అవి ఇవి చెప్తూ ఉన్నారు ఆయన, ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. కామెంటరీ బాక్స్కి తీసుకొచ్చారు. కామెంటరీ బాక్స్ నాకు తెలుసు కష్టం ఇది ఆయనకి. మరి చెవులు మీరు అంటున్నట్టు 3-4 మాట్లాడితే ఎక్కడ చెప్తాం, ఇంపాసిబుల్ అది. ఇవాళకు కూడా 3-4 కలిపి మాట్లాడుతుంటే నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. సెట్టింగ్స్లో మైక్ అడ్జస్ట్మెంట్స్, సౌండ్ అడ్జస్ట్మెంట్ చేసుకుని నేను క్వైట్ చేస్తాను ఆ మూమెంట్లో. వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది, ఏ టైంలో ఏది రావాలి, డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఏం చెప్పాలని అతను వాళ్ళు అరుచుకోవడం ఇట్లాంటివి ఉంటాయి. సో నాకు తెలిసి ఈయన వస్తున్నాడంటే ఈయనకి ఇబ్బంది అవుతుందని చెప్పి అనుకుంటానే ఉన్నాను. వచ్చారు, కూర్చోబెట్టారు ఆయన పెట్టుకున్నాను. మైక్ ఇలా ఇసరటానికి చేస్తున్నారు ఆయన. సార్ ఇది మైక్ ఇది ఇలా పెట్టాలి, తీయకూడదు అది ఇది అన్నాను. చేద్దాం కమాన్ అన్నాడు ఆయన. అనగానే స్టార్ట్ చేశారు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు. సార్ ఇది పెట్టుకోవద్దులేండి సార్ అన్న. లేదు నాకు తెలియాలిగా, నేను చేస్తాను అన్నారు ఆయన. సరే మనకి ఎందుకు, ఆయన ఏదో చేస్తానంటున్నారు కదా అని క్వైట్గా అలా ఉన్నా. స్టార్ట్ అవగానే సార్ మీరు మాట్లాడాలి సార్ అన్నారు పైన పీసీఆర్ నుంచి. హలో చెప్పండి అంటున్నారు ఆయన. ఆయనకేంటి లైవ్లో ఎయిర్లో ఉన్న వాళ్ళ కాదు, హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతుంటే ఫోన్ లాగా హలో చెప్పండి ఏమంటున్నారు మీరు ఏమంటున్నారు అన్నారు. సార్ లైవ్ సార్ ఇది అనకూడదు సార్ అని చెప్పా. సో అట్లాగా ఇట్ విల్ బి వెరీ కన్ఫ్యూజింగ్. అసలు నార్మల్గా కొత్త వాళ్ళు అయితే ఇంపాసిబుల్. మీరు చాలా జాగ్రత్తగా క్రికెటర్స్ అయినా ఎవరినైనా తీసుకొచ్చి కామెంటరీ చేయించాలన్నా చాలా టైం తీసుకుని నిదానంగా వాళ్ళకి అలవాటు చేసి ముందు ప్రాక్టీస్ చేయించి తీసుకొస్తున్నారు. ఇంకోటి ఏమైపోయిందంటే ఇట్ ఈజ్ 8 years ఆఫ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్ అయిపోయింది, ఇప్పుడు జియో స్టార్ స్పోర్ట్స్ తెలుగు అయిపోయింది. సో ఇవాళ కొత్తగా ఎవరినైనా తీసుకొచ్చి వాళ్ళని మాతో పాటు స్టార్ట్ చేయించాలంటే పిక్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మేము ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయాం, ఓ స్టాండర్డ్స్కి తీసుకెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముందు తీసుకొచ్చి మాతో కాస్త ట్రైన్ చేయించి ఎవరైనా తీసుకొచ్చి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలంటే స్లోగా చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఈజీ, అది చాలా కష్టమైన పని అది. సో ఇదంతా ఒక సైడ్ కదన్న, నేను చూసింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో లేదంటే ట్విట్టర్లో ఫేస్బుక్లో ఊరికే సరదాగా ఒక ట్వీటే కదా ఏంటి కామెంట్ అవన్నీ చెప్తారంటారు కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అన్న? కొంతమంది అంటే సోషల్ మీడియా చూస్తా కదా నేను, కొంతమంది చాలా పిచ్చిగా మాట్లాడడం, కొంచెం అంటే ఫస్ట్లో ఇనీషియల్గా అరే ఏంటి అని అనిపించేది, కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తే జాలేస్తుంది నాకు నిజంగా. అంటే దే డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, వాళ్ళకి ఏం చేయడానికి లేదు. ఓన్లీ థింగ్ వాళ్ళకి ఏంటంటే ఎవడో ఒకరిని ఏదో ఒకటి అనాలి, అదొక ఆనందం. కొన్నిసార్లు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. రే పిచ్చి బూతులు అన్నీ చేస్తున్నారు, దీన్ని ఎంత రాంగ్గా యూజ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. బట్ అది కూడా నేను పాజిటివ్గా తీసుకుని ఓకే లెట్ దెమ్ కామెంట్, నేనేమి చేయటానికి లేదు, వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఐ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అనిపిస్తుంది.